Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సమయంలో జగన్ కేసుల వివరాలపైన సుప్రీంకోర్టు ఆరా తీసింది. జగన్ కేసులకు సంబంధించి విచారణ వివరాలను 2 వారాలలో సమర్పించాలని ఈడీ, సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా కోర్టులో ఏ దశలో ఉన్నాయో వివరాలు కోరింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని రఘురామరాజు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీనిపైన సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్.ఓక ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఇన్నాళ్లు ఎందుకు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నిర్ణయించిందని ఇరు పక్షాలు సుప్రీం ధర్మాసనానికి నివేదించాయి. రోజువారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టుల్లో విచారణే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు వివరించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని సూచించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది.